కర్ల రాజేష్, లాకప్ డెత్ కు కారకులైన పోలీసులను, పోలీస్ అధికారులని చట్టపరంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సూర్యాపేటలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు యాతాకుల రాజన్న మాది గారికి, సోదరులు సిపిఎం వ్యవసాయ సంఘం రాష్ట్ర నాయకత్వం నిమ్మ వెంకటేశ్వర్లు, పెద్దలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వర్లు గారు, సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి సోదరులు డేవిడ్, తమ్ముడు జేడి భిక్షం, తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు నాగరాజ్, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోదరులు నారబోయిన వెంకట యాదవ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తమ్ముడు కోట గోపి, టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున రెడ్డి, సోదరులు మాధవ్ రెడ్డి, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా అధ్యక్షులు, విప్లవ విద్యార్థి సంఘం తమ్ముడు కిరణ్, సింహాద్రి భరత్, విజేఎస్ నాయకులు నాగరాజు, తమ్ముడు టి రాజు, రాజ్యాధికార పార్టీ తమ్ముడు, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలకు సంబంధించిన తమ్ములందరికీ, ఇక్కడ సందేశం ఇచ్చి వెళ్ళిపోయిన బీజేపీ నాయకత్వానికి, పాత్రికేయ మిత్రులుంటే వారికి, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులందరికీ నా ఉద్యమ నమస్కారం. సోదరులారా, పెద్దలారా, కర్ల రాజేష్ లాకప్ డెత్ గురై ఇప్పటికీ 2 నెలలు దాటింది. 2 నెలల వారం రోజులు. నవంబర్ 16న ఆయన తెల్లవారుజాము గాంధీ ఆసుపత్రిలో చనిపోయాడు. ఇప్పుడు జనవరి 23లో ఉన్నాం. 2 నెలల వారం రోజులు. ఈ విషయంలో వాస్తవానికి ఆ విషయాన్ని సీరియస్గా ఏ ప్రజా సంఘం, ఏ రాజకీయ పక్షం కూడా సీరియస్గా తీసుకోకపోవడం వల్ల వాస్తవాలు ఏంది కూడా సమాజానికి తెలియకుండా పోయింది. కొన్ని రోజులైతే అక్కడ జరిగిన వాస్తవాలు ఏందనేది కూడా సమాజానికి తెలియకుండా పోయింది. రాజకీయ పక్షాలు ప్రధానంగా సంఘటన జరిగిన వెంటనే అక్కడికి కేంద్ర బిందుగా మారితే కొన్ని వాస్తవాలు వెంటనే వెలుగులోకి వస్తే ఇంత న్యాయం కూడా ఆలస్యంగా జరిగేది కాదు. అక్కడ కొంత అది ఇబ్బందిగా కనిపించింది. వాస్తవానికి ఈ సంఘటన జరిగిన నేపథ్యం ఉన్నప్పుడు నాతో పాటు మొత్తం ఎంఆర్పిఎస్ జాతీయ నాయకత్వం అంతా ఢిల్లీలో కేంద్రీకరించింది. మనందరూ తెలుసు, చీఫ్ జస్టిస్ గా పనిచేసిన కాలంలో గవాయి గారి మీద చెప్పుతో దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ తెలంగాణలోనూ మొత్తం దక్షిణాదిలోనూ పెద్ద ఉద్యమం చేసిన విషయం మీ అందరూ చూశారు.
అది జాతీయ స్థాయిలో ఉద్యమంగా మలచాలి అని చెప్పి ఢిల్లీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉన్న సమయంలో తమ్ముడు ఇక్కడ రాజేష్ చనిపోయిన వార్త వచ్చేసి వెంటనే మన కోదాడ నియోజకవర్గం సంబంధించిన సీనియర్ నాయకులందరూ వెంటనే వచ్చేసారు ఢిల్లీ నుంచి. రాజేష్ తల్లి గారు లలితమ్మ గారితో ఫోన్లో మాట్లాడారు. అక్కడ ఉండబడే అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని శక్తి మేరకైతే మీ పాత్ర పోషించండి అని చెప్పడం కూడా జరిగింది. అక్కడి నుంచి నేను 24వ తారీఖు నాడు తెలంగాణకు వచ్చేసాను. ఢిల్లీ కార్యక్రమం అనంతరం కూడా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కొన్ని అత్యవసర పనులు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి 24వ తారీఖు వచ్చాను. 24వ తారీఖు వచ్చిన కాడ నుంచి 25వ తారీఖు నాడు వెంటనే 24వ తారీఖు నాడు రాత్రి వచ్చాను. 25వ తారీఖు నాడు 2 కార్యక్రమాలకు అటెండ్ చేశాను. ఒకరు మన రచయిత అందశ్రీ గారు చనిపోయిన రోజు నేను బొంబాయిలో ఉన్నాను. అంటే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశలో వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న సమయంలో ముంబైలో ఉన్నాను. అంటే ఆయన అంత్యక్రియలకు అటెండ్ కాలేకపోయాను. కుటుంబాన్ని కూడా పరామర్శించలేని పరిస్థితులు పడ్డామని చెప్పి నేను 25వ తారీఖు నాడు వెంటనే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అదే రోజు మళ్ళా సాయంత్రం పూట నేను షాద్నగర్లో జరిగిన ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు వాళ్ళ అన్నని తీసుకెళ్ళి చంపి కాల్ చేశారు. ఆ సంఘటన కాడికి వెళ్ళాను. ఇక 26వ తారీఖు నాడు నేను ఇక్కడికి వచ్చాను. అంటే 25వ తారీఖు నాడు 2 కార్యక్రమాలు చూసుకొని 26కు వచ్చాను. 26కు వచ్చిన తర్వాత సాయంత్రం పూట కుటుంబ సభ్యులతోని అదే సమయంలో బంధుమిత్రులతోని అక్కడ ఉండబడే వివిధ సెక్షన్స్ తోటి 1 గంట సమయం మాట్లాడిన తర్వాత నాకు ఒక విషయంలో స్పష్టత వచ్చేది. ఆ విషయం ఏంటంటే చట్టబద్ధంగా పెట్టిన నిర్బంధంలో పెట్టిన హింసల వల్ల కాదు, అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్ల అతను అనారోగ్యానికి గురయ్యాడు. చట్టబద్ధమైన నిర్బంధం కూడా ఉంటుంది. ఈ రోజు అరెస్ట్ చేస్తే 24 గంటల లోపు అతను కోర్టుకు హాజరుపరిచే పరిస్థితి వస్తే అది చట్టబద్ధమైన నిర్బంధమే ఏదైనా కేసులో. లేదా కోర్టు పర్మిషన్తో మళ్ళా పోలీసులు మళ్ళీ తీసుకొని మళ్ళీ విచారించేది కూడా చట్టబద్ధమే. కానీ ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, నేను అర్థం చేసుకునేది, నాకు పూర్తిగా సమాచారం ఏంటంటే, అక్రమ నిర్బంధ కాలంలో పెట్టిన చిత్రహింసల వల్ల అతను అనారోగ్యానికి గురయ్యాడు. దీన్ని కాదని చెప్పడానికి ముందు ఈ మొదటి పాయింట్ను, అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే అనారోగ్యానికి గురై అంతిమంగా హాస్పిటల్లో చనిపోయాడు అని, ఇది మొదటిగా నాకు అర్థమైంది. అర్థమైన కోణం నుంచి నేను ఆ అంశాన్ని ఎజెండా చేస్తూ ముందుకు వచ్చేసాను. నాకు తెలిసి దేశవ్యాప్తంగా కొన్ని వందలు వేలు లాకప్ డెత్తులు జరిగినాయి. కానీ ఇతర లాకప్ డెత్తులకు దీనికి ఒక తేడా ఏంటంటే, ఇంతకుముందు జరిగిన లాకప్ డెత్తులు ఎక్కడైనా అప్పటికే వాళ్ళ మీద ఒక ఫిర్యాదు ఉండడం, వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల వాళ్ళను అరెస్ట్ చేసి స్టేషన్లో చిత్రహింసలు పెట్టడం వల్ల చనిపోయిన ఘటనలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇది ఎలాంటి ఫిర్యాదు ఆయన మీద లేని రోజుల్లో, ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని రోజుల్లో ఆయనను ముందస్తుగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడం వల్ల చనిపోవడానికి దారితీసిందనే విషయం రుజువైంది. ఇది అరుదైన కేసు. దీన్ని ముందుగా దేశంలోనే ఇది ఒక అరుదైన కేసుగా మనం చూద్దామని మీ దృష్టి తీసుకొస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, చట్టబద్ధమైన నిర్బంధం వేరు, అక్రమ నిర్బంధం వేరు. ఇది అక్రమ నిర్బంధ కాలంలో జరిగిన ఘటన అని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాట ఒకటి, అక్రమ నిర్బంధం పెట్టిన చిత్రహింసలు వల్లనే చనిపోయిందనే మాట 2 నెలలుగా వినపడుతున్నది.
కనీసం దీనికి కౌంటర్ ఇచ్చే స్టేట్ పోలీసులు లేరు. వాళ్ళు ఖండించాలి, ఖండించట్లేదు. వాళ్ళు వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వట్లేదు. వాళ్ళు జవాబు చెప్పాలి, జవాబు చెప్పట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంఘటన మీద కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళు కారణం ఏంటంటే ప్రెస్ మీట్ పెడితే ప్రశ్నలు వర్షం అవుతే దాని జవాబు చెప్పలేని ప్రశ్నలు వాళ్ళు ఉన్నారు. ఈ సంఘటన మీద డిఎస్పీని కలిశారు మనోళ్ళు, కనీసం వివరణ లేదు. నేను కూడా వచ్చి కలెక్టర్ ఎస్పీని కలిశాను, దాని మీద ఒక వివరణ లేదు. నేను అడిషనల్ డీజీ చౌహాన్ గారిని కలిశాను, ఒక బహిరంగ వివరణ లేదు. నేను డీజీ ఉండబడే భగత్ గారిని కలిశాను, జవాబు లేదు. డీజీపీ శివధరెడ్డిని కలిశాను, జవాబు లేదు. అంటే ఇది అక్రమ నిర్బంధం మేము పెట్టలేదు, చిత్రహింసలు పెట్టలేదు. కృష్ణమాది గారు లేదా ఇతర సంఘాలు పోలీసుల మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, ఒక మాట కూడా బహిరంగ వచ్చి చెప్పట్ల. అంటే దీన్ని బట్టి పోలీసు వాళ్ళు అక్రమ నిర్బంధంలోనే చిత్రహింసలు పెట్టారనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం, ఈ విషయాన్ని మానకుల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం, ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ డీజీ దృష్టికి తీసుకొచ్చాం. నేను వచ్చి ఇక్కడ కలెక్టర్ని కూడా కలిసిపోయాను. సాధ్యమంత మేరకు ఈ విషయాన్ని ఎన్ని వ్యవస్థల వైపు తీసుకెళ్లాలో అన్ని వ్యవస్థలు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. అదే సమయంలో ఎంఆర్పిఎస్ కాదు, సొసైటీలో ఉండబడే మన అన్ని రాజకీయ పక్షాలను కలుపుకోవాలి. ఇప్పటి వరకు ఈ విషయం మీద సంపూర్ణమైన అవగాహన అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడికి రాలేదు కాబట్టి మనకు అందిన సమాచారం మన రాజకీయ పక్షాలకు వివిధ సంఘాలకు అందిస్తే ఖచ్చితంగా ఈ ఉద్యోగం మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశం అవుతుందని చెప్పి మొన్ననే కోదాడులో అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్, అన్ని రాజకీయ పక్షాలు సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్సెప్ట్ కాంగ్రెస్, కాకపోతే అక్కడ సిపిఐ వచ్చింది. ఏదైనా వివిధ కారణాల వల్ల సిపిఐ ఇక్కడ రాలేకపోవచ్చు, వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాం. రాలేదు విషయం. ఇక్కడ నా సోదరులందరికీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది అక్రమ నిర్బంధం అని మనం అంటున్నాం, కాదు అని వాళ్ళు బయటికి రావట్లేదు. కానీ రికార్డు వాళ్ళు చూపెడుతున్నది ఏంది అన్నప్పుడు బహిరంగ వచ్చి దీన్ని ఖండించట్లేదు. మన వాదనని రికార్డు చూపెట్టేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను నవంబర్ 8న కె రాజేష్ అంటే కర్ల రాజేష్ మీద ఫిర్యాదు వచ్చింది చిలుకూరు పోలీస్ స్టేషన్లో. అక్కడ కోడారు రాజేష్ అని ఒక చౌదరి, ఒక బలహీన వర్గాల పేద వర్గాలకు సంబంధించిన ఒక అతను కె రాజేష్ మీద ఫిర్యాదు చేశాడు. అదే రోజు 8వ తారీఖు నాడే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారంగా 9వ తారీఖు నాడు అరెస్ట్ చేసినామని, 10వ తారీఖు నాడు కోర్టుకు హాజరుపరిచినామని చెప్పి, ఇందులో ఈ లాకప్ డెత్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి లిఖిత పూర్వకంగా వాళ్ళు హైకోర్టుకు చెప్పేశారు. హైకోర్టు కౌంటర్ కాపీ అంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటిది? 8వ తారీఖు నాడు రాజేష్ మీద ఫిర్యాదు వచ్చింది, 8వ తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం, 9కి మేము అరెస్ట్ చేశాం, 10కి రిమాండ్ చేశాం, మేము అక్రమ నిర్బంధం చేయలేదు, చిత్రహింసలు పెట్టలేదు అని చెప్పి హైకోర్టుకు వాళ్ళు కౌంటర్ చెప్పేశారు. ఇది మరి బయట చెప్పవచ్చు కదా, ఇది ప్రెస్ ముందుకు వచ్చి చెప్పవచ్చు కదా, చెప్పలేరు. వాళ్ళు అక్కడ చెప్పిందే తప్పుల తడక కాబట్టి, వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం కాబట్టి వాళ్ళు బహిరంగ వచ్చి చెప్పడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో మీ సోదరుడిగా చెప్తున్నది ఏంటంటే, అతను చౌదరి బాధితుడే, కానీ కె రాజేష్ ఎవరి మీద ఫిర్యాదు చేసిండు, ఈ కర్ల రాజేష్ మాత్రం నిన్న నిందితుడు కాదు.
ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కె రాజేష్ బాధితుడే, ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధితుడే, కానీ ఇతను నిందితుడు కాదు. ఆయన ఎలా బాధితుడు? ఆయన 2020లోనే కొద్దిగా అనారోగ్యానికి గురయ్యాడు. 21లో ఆయన కామినేని ఆసుపత్రిలో వైద్యం పొందాడు. సరే, ఏ కులమైన అందులో మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లేదా ఆరోగ్య పథకం మీద వైద్యం పొందుతుంటారు. తను బయటకు వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 2021లో పెట్టుకున్నాడు. 2021లో పెట్టుకొని తిరిగిండి కానీ ఆయనకు శాంక్షన్ కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరో సమాచారం ఇచ్చారు, నీకు నీ పేరు మీద వచ్చిన డబ్బులు కె రాజేష్ పేరుతో వచ్చినాయి అని చెప్పి. పలాని కోదాడలో ఉండబడే కర్ల రాజేష్ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 వచ్చినాయి, అవి తీసుకున్నారని చెప్పి ఫిర్యాదుదారు తప్పేం లేదు. ఆయనకు రావాల్సిన డబ్బు ఆయన పేరుతో రాలేదు, ఆయన పేరుతో వచ్చినా ఆయన అకౌంట్లో పడలేదు. ఇది ఫిర్యాదుదారుడైన బాధితుడే అనుకుందాం, ఆయనది తప్పు కాదు, కానీ ఇతను నిందితుడు కాదు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా డాక్టర్ మన రెడ్డి సోదరుడు చెప్పిపోయాడు. ఆయన చెప్పినట్టుగా వాళ్ళ తల్లి ఎందుకు పెట్టిందో, తల్లిదండ్రులు ఆ కె రాజేష్ పేరు కె రాజేష్ అని ఎందుకు పెట్టారు, కానీ కేవలం పేరు మాత్రమే ఆయన మరణానికి దారితీసింది. ఎలా? ఇక్కడ ఇందులో ఏ1 అనేటైనా సోదరుడు మల్లయ్య ఎమ్మెల్యే ఉన్న కాలంలో వాళ్ళ ఆఫీసులో పనిచేస్తాడు నరేష్. ఇందులో ఏ2 అనేటైనా శేఖర్ ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తాడు. ఏ3 అనేటైనా కార్తీక్ మల్లయ్య ఆఫీసులోనే పనిచేస్తాడు. ఇప్పుడు కె రాజేష్ అనేటైనా ఇలా మళ్ళీ ఏ4కి వచ్చాడు. ఫిర్యాదుము ఒకటి మీద వచ్చేది కానీ ఏ4కి వచ్చాడు. ఏ1 కాలే, ఏ2 కాలే, ఏ3 కాలే, ఏ4కి వచ్చేసాడు. ఇప్పుడు కె రాజేష్ అనే విషయం ఎట్లా వచ్చిందంటే, మల్లయ్య గారి ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు ఈ ఏ1 అనే నరేష్ ఇప్పటికే ఇట్లాంటి కేసులో నిందితుడు, జైలుకి వెళ్ళి కూడా వచ్చాడు. అనా జైలుకి వెళ్ళి వచ్చేసాడు. ఇప్పుడు కె రాజేష్ పేరుతో ₹1,00,000 వచ్చిన విషయం కూడా మల్లయ్య ఆఫీసులో ఈ నరేష్ కు తెలుసు. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకోవాలని కూడా ఎమ్మెల్యే గారి సంతకంతో పోతాయి కదా లెటర్లు. సాధారణంగా ఎమ్మెల్యే లెటర్తో ఉపయోగించుకుంటాం కదా. కాబట్టి కె రాజేష్ పేరుతో ₹1,00,000 వచ్చిన విషయం మీకు తెలుసు. అంతకుముందే వేరేల పేరుతో వచ్చిన డబ్బును కూడా ఈ ఏ1 అనే నరేష్ ఉపయోగించుకొని జైలుకి వెళ్ళి వచ్చాడు. చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కె రాజేష్ అనేటైనకు ఈ నరేష్ పరిచయం లేదు, ఈ ఏ1కు మన రాజేష్ పరిచయం లేదు. కానీ ఏ1కు శేఖర్ అనే ఒక తమ్ముడికి పరిచయం, ల్యాబ్ టెక్నీషియన్. ఈ ల్యాబ్ టెక్నీషియన్ కు పరిచయం ఉన్నాడు కాబట్టి శేఖర్ ఒక ₹1,00,000 వచ్చి ఉన్నాయి, నీకెవరైనా కె రాజేష్ పేరు తెలితే వాళ్ళ అకౌంట్ లో వేసుకొని మళ్ళీ తీసుకుందామని చెప్పడం జరిగింది. ఈ కె రాజేష్ అనే ఈ కర్ల రాజేష్ అనే ఈ తమ్ముడు శేఖర్ కు ఇంటర్మీడియట్ ఫ్రెండ్, క్లాస్మేట్ అంతే. ఈ క్లాస్మేట్ అనబడుతున్న ఈ శేఖరు రాజేష్ దగ్గరికి వచ్చి, రాజేష్ నాకు ఒక ₹1,00,000 బయట నుండి వస్తున్నాయి, కానీ నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, నీ అకౌంట్ లో వేసుకొని మరి నేను డబ్బు తీసుకుంటా, నీ అకౌంట్ నంబర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫ్రెండ్ కదా, ఎవరన్నా ప్రతిరోజు కలుసుకునేటోళ్ళే కదా వీళ్ళు. ఇద్దరు కోదాల్లో ఉండేటోళ్ళు, ఒకరు పెట్రోల్ బంకులు చేస్తాడు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ చేస్తాడు. ఈ రాజేష్ కు నరేష్ కు పరిచయం లేదు. రాజేష్ కు నరేష్ కు పరిచయం ఉంటే ఈ కేసులో వాళ్ళు కూడా నిందితులు అవుతారు. కానీ నరేష్ కు శేఖర్ కు పరిచయం ఉన్నది. శేఖర్ మన రాజేష్ క్లాస్మేట్ కావడం వల్ల నమ్మి బ్యాంక్ అకౌంట్ చేశాడు. ఆ బ్యాంక్ అకౌంట్ లో వాళ్ళు చెక్ చేసుకున్నారు. మరో 48 గంటల్లో శేఖర్ డబ్బు తీసుకున్నాడు. ఈయన తీసుకెళ్లి మళ్ళీ డబ్బు బ్యాంకు నుంచి రిలీజ్ చేసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు. అసలు అది ఫలానా ఎక్కడి నుండి వస్తున్నది,
అని చెప్పుకుని మనోడికి తెలియదు. ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే బ్యాంక్ ఒకటి ఇవ్వడం మాత్రమే ఈయన చేసిన నమ్మడం. ఇదే ఉన్నది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. ఈ ₹1,00,000 ఎవరెవరు తీసుకున్నారనే విషయంలో ఉంటుంది రిమాండ్ రిపోర్ట్లో. రిమాండ్ రిపోర్ట్ అంటే 80,000 నరేష్ తీసుకున్నాడు, మొదటిసారి 10,000 శేఖర్ తీసుకున్నాడు, మళ్ళీ 3,000 శేఖర్కి ఇచ్చిండు. ఎవరిచ్చిండ్రు? నరేష్. 7,000 కార్తీక్ తీసుకున్నాడు. ఇప్పుడు లెక్క పెట్టండి, 80,000 నరేష్ ఇచ్చింది ఎవరికి ఇచ్చిండు? శేఖర్కు 10,000 ఒకసారి, 3,000 ఒకసారి. కార్తీక్ ఇచ్చింది 7,000. 1,00,000 అయిపోయింది. 1,00,000 అయిపోయింది. ఇది వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ గురించి నేను చెప్తున్నాను. కానీ అక్రమ నిర్బంధం గురించి మాట్లాడితే 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది, ఫిర్యాదు వచ్చింది అనుకుంటే 4వ తారీఖు నాడే రాజేష్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి సాయంత్రం పూట రాజేష్ ఫోన్ తోటే శేఖర్ ఫోన్ చేయించారు. శేఖర్ కోదాడలో ఉన్నాడు, డీమార్ట్ కాడ ఉన్నాడు. నేను డీమార్ట్ కాడ ఉన్నా అంటే మళ్ళీ పోలీసు వాళ్ళని తీసుకెళ్లి శేఖర్ను తీసుకొచ్చారు. మళ్ళీ తెల్లారి ఈ శేఖర్ అండ్ రాజేష్ A1 మళ్ళీ తీసుకొచ్చేశారు. 5వ తారీఖు నుంచి వీళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, దెబ్బలు తినుకుంటూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు 8వ తారీఖు నాడే ఫిర్యాదు వచ్చింది, 8వ తారీఖు నాడే కేసు నమోదైంది, 9కి అరెస్ట్ చేశాం, 10కి రిమాండ్ చేసినామంటే ఇప్పుడు 4వ తారీఖు నుంచే వాళ్ళ దగ్గర ఉన్న విషయం రుజువు అవుతుంది కదా. అంటే ఎలాంటి ఫిర్యాదు వాళ్ళ మీద లేనప్పుడే, ఎలాంటి కేసు నమోదు లేనప్పుడే వాళ్ళని అదుపులో తీసుకున్నారనే విషయం కొంత మనకు సాక్ష్యంగా కనిపించింది. ఆ సాక్ష్యాలు ముందు సేకరించిన దాంట్లో 4 పోయి రాత్రి పోయి రాజేష్ బంధువులు పోయి జమానత్ పెట్టి తీసుకొచ్చేశారు. కండిషన్ అప్పటికే శేఖర్ను తీసుకొచ్చి పెట్టేశారు. మొదటైనను నరేషన్ తీసుకురావడం కోసం ఉదయం పూట అరెస్ట్ తీసుకొచ్చి మమ్మల్ని అప్పచెప్పి వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఈయనకు సంబంధం లేదు, తెల్లారిపోయి తీసుకొచ్చారు. కానీ ఎవరిని వదలలేదు. ఆ వదలకుండా పెట్టిన చిత్రహింసలు, ముగ్గురు పెట్టారు చిత్రహింసలు, వేలాడేసి కూడా కొట్టేశారు. ఇతను ఎలాంటి అంతకుముందు అనారోగ్యానికి గురి కాని వ్యక్తి, తీవ్రమైన ఆయాసంతో కోర్టుకు హాజరుపరిచారు. ఆయన చరిత్రలో ఎప్పుడు కూడా ఒక టాబ్లెట్ వాడినట్టుగా కనిపించలే. ఆయన డ్యూటీ కాడ ఏనాడు సెలవులు పెట్టలే. ఏనాడు అనారోగ్యానికి ఫలానా కారణాల వల్ల అనారోగ్యం గురై మందులు వాడలే. అది వాళ్ళ డాక్టర్లు అంతకుముందు ఇచ్చిన డాక్టర్ల రిపోర్ట్లో కూడా ఉంటుంది. ఆయన ఎంత ఉంటాడో నా తమ్ముడు చూడండి. ఆయన హైట్ 5'7", ఆయన వెయిట్ 88. ఎట్లుంటాడో చెప్పండి. ఆయన హైట్ 5'7", ఆయన వెయిట్ 88. ఒకనాడు మందులు వాడని బిడ్డ, ఒకనాడు అనారోగ్యానికి గురి కావడానికి వెళ్ళని బిడ్డ రిమాండ్ చేసేసారు కొట్టి. ఇప్పుడు చిత్రహింస పెట్టిండ్రు అనడానికి ఇంకొక సాక్ష్యం, లేదా అక్రమ నిర్బంధానికి ఇంకో సాక్ష్యం. వాళ్ళు 8కే ఫిర్యాదు వస్తే, 8కే కేసు నమోదు చేస్తే మాకు సంబంధం లేదని అంటున్నప్పుడు సీసీ ఫుటేజీలు చెప్తాయి. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు బయట పెట్టితే చెప్తావు. తల్లి నుంచి మొదలుపెట్టి బంధువులందరూ ప్రతిరోజు భోజనాలు తీసుకొచ్చారు స్టేషన్కే, అది అక్కడ రికార్డ్ అయినా ఉంటుంది. ఇది కాదు అని అనుకుంటే 5వ తారీఖు నాడే చిలుకూరుకు సంబంధించిన అరవింద్ అనే కానిస్టేబుల్, చిలుకూరు అనే పోలీస్ స్టేషన్ సంబంధించిన అరవింద్ అనే కానిస్టేబుల్ మన అబ్బాయిని రాజేష్ని తన బండి మీద తీసుకెళ్లి పెట్రోల్ బంకులో ఈయన పనిచేస్తున్నాడు, పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి ₹1,00,000 తీసుకెళ్లారు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 తీసుకెళ్లారు. ఇది ఎప్పటిది? 5వ తారీఖు నాడు. అంటే మేము 8కి ఫిర్యాదు వచ్చింది, 8కి కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం అంటున్నారు కదా.
మరి 5వ తారీఖు నాడే అరవింద్ అనే కానిస్టేబుల్ తన 2 వీలర్ మీదే తీసుకెళ్లి ₹1,00,000 తీసుకొచ్చారు కదా. మరి ఇప్పుడు ₹1,00,000 తీసుకెళ్లే విషయం పెట్రోల్ బంక్ లో రాసుకున్నారు కదా, పెట్రోల్ బంక్ సంబంధించిన వాళ్ళు రాశారు కదా. మరి ఇప్పుడు ₹1,00,000 ఏమైనాయి? ఈయన దగ్గర దొరికింది 3,000 అని రాసుకున్నారు కదా రిమాండ్ రిపోర్ట్ లో. ఈయన దగ్గర దొరికినాయి 3,000 అని రాసుకున్నారు కదా రిమాండ్ రిపోర్ట్ లో. మరి ఆయన దగ్గర నుండి తీసుకెళ్ళింది ₹1,00,000 కదా, అవేమైనాయి? అంటే అక్రమ నిర్బంధం అనేది సాక్ష్యం అయిపోయింది, ₹1,00,000 వీలే తీసుకున్నారనే విషయం కూడా మళ్ళీ సాక్ష్యం అయిపోయింది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరుపరిచే సమయం ఆయాసం పెరిగింది. కోర్టుకు హాజరుపరిచే సమయంలో ఆయాసం పెరిగింది. అప్పటికే తల్లి బంధువులు కోర్టు ప్రాంగణంలోకి వెళ్లే సమయానికి 2 కానిస్టేబుల్ రిమాండ్ చేయడానికి ఏదైతే కానిస్టేబుల్ వస్తారో 2 కానిస్టేబుల్ చెరో భుజం పెట్టుకొని కోర్టు ప్రాంగణంలో నడిపిస్తుంటారు. ఏనాడు ఆయాసం గురి గాని, ఏనాడు అనారోగ్యం గురి గాని రాజేష్ను 2 భుజాలు పట్టుకొని చెరో భుజం పట్టుకొని ఎందుకు నడిపించారు? ఆ నడిపిస్తున్న క్రమంలో ఇంకా ఆయాసం పెరగడం వల్ల అక్కడ ఉండబడే ఒక బెంచ్ కాడ ఎందుకు కూర్చుండబెట్టారు? ఇంకొక అర్ధ గంటలో కోర్టుకు హాజరుపరిచే సమయానికి లేవలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు పోలీసులు కలిపి ఈ ల్యాబ్ టెక్నీషియన్ అనబడుతున్న శేఖర్తో మాట్లాడి హైకోర్ట్ అనే ఇంజక్షన్ తెప్పించి ఇంకొక అర్ధ గంట తర్వాత కోర్టుకు హాజరుపరిచే సమయానికి హైకోర్ట్ అనే ఇంజక్షన్ తెప్పించి కుడి చేతి నరానికి ఇంజక్షన్ ఇచ్చి అర్ధ గంట రిలీఫ్ అయిన తర్వాతనే కోర్టుకు హాజరుపరిచారు. ఆ కోర్టులో ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఇంజక్షన్ సంబంధించిన మొత్తం అవన్నీ అక్కడ మోరులో పడేశారు. ఆ మోరులో పడేసిన విషయాన్ని కూడా మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆ ఇంజక్షన్ సంబంధించిన మొత్తం రికార్డ్ అంతా డీజీపీ ముందు కూడా ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇదేలేదు, ఇప్పుడు అది రికార్డ్ అయి ఉన్నది. ఇక్కడ 2, ఒకటి అక్రమ నిర్బంధం పిక్చర్ వచ్చేసింది, వాళ్ళు కాదని చెప్పడానికి వీలు లేదు, అందుకనే బయటకు వచ్చి చెప్పట్లేదు. 2 చిత్రహింసలు పెట్టలేదని ఆధారం లేదు, చిత్రహింసలు పెట్టకపోతే నువ్వు ఇంజక్షన్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చేసింది? ఒకవేళ ఆ కోర్టులో హాజరుపరిచేటప్పుడు ఆయన అనారోగ్యం గురవుతే జడ్జి మళ్ళీ హాస్పిటల్ పంపేది. 2 కారణాలు స్పష్టంగా అర్థమైపోయినాయి. అక్రమ నిర్బంధం, చిత్రహింసలు అనేది రుజువైపోయింది. ఇక ఇక్కడ నుంచి నా సోదరులారా, పెద్దలారా, ఎందుకు పెట్టింది అనే ప్రశ్న వస్తుంది. అసలు ఇది నిందితుడే కాదు, మొత్తం 3 చిత్రహింసలు పెట్టారు. కానీ ఎందుకు పెట్టింది అనేటప్పటికీ నాకున్న సమాచారం అక్కడ అనుకుంటున్నదంతా ఎట్లాగూ మాజీ ఎమ్మెల్యే బొల్లమ్మల్లే ఆఫీసులో పనిచేసే 2 వీళ్ళు ఉన్నారు కాబట్టి, అంతకుముందు ఈ నరేష్ గతంలో కూడా ఇట్లాంటి కేసులు చేసి ఉన్నాడు, జైలుకి వెళ్ళాడు కాబట్టి దీని వెనుక బొల్లమ్మల్లే పేరు చెప్పించడం కోసం జరిగిన ఒత్తిడి చిత్రహింసలే. ఆ చిత్రహింసలకు బలైందే రాజేష్ అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. బొల్లమ్మల్లే పేరు చెప్పించడం కోసం జరిగిన ప్రయత్నం ఇదంతా జరిగింది. ఇక మీ అన్నగా చెప్తున్నా, మీ సోదరుగా చెప్తున్నది ఏంటంటే 8వ తారీఖు నాడే ఫిర్యాదు వస్తే 4 అరెస్ట్ చేసిండ్రు కదా. మరి 4 ఎవరు చెప్తే అరెస్ట్ చేసినట్టు? ఎవరు చెప్పి ఉండాలి, అప్పటికే ఫిర్యాదు లేదు కదా. 4 అరెస్ట్ చేసిండు అనే విషయం 4 నుంచి 9, 10వ తారీఖు నాడు రిమాండ్ చేసేంత వరకు పోలీసుల అదుపులో ఉన్న విషయం వాస్తవమే. మరి కేసు నమోదు లేనప్పుడు 4వ తారీఖు తీసుకెళ్ళిన కారణం ఎవరు చెప్పి ఉండాలి కదా. ఎవరు చెప్పినారు? ఈ ఫిర్యాదు చేసిన కె రాజేషే చెప్పిన్నాడు కదా. ఆ ఫిర్యాదు చేసిన కె రాజేష్ 4 చెప్పిండా, ఇంకో 10 రోజుల ముందు చెప్పిండా అంటే ఇప్పుడు కొంత అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఎస్పీకి తెలుసు. అంతకుముందు 15-20 రోజుల నుంచి కేసులో వాళ్ళు పరిస్థితి చెప్తున్నారు, ఎస్పీకి తెలుసు. అప్పుడు డిఎస్పీ అనబడుతున్న శ్రీధర్ రెడ్డికి తెలుసు, సిఐకి తెలుసు, ఎస్ఐకి తెలుసు. 4వ తారీఖు నాడే అరెస్ట్ చేయడానికి అంటే ముందు చెప్తేనే కదా అరెస్ట్ చేసుకుంటుంది. మరి 4 చెప్పిండ అంటే అందుతున్న సమాచారం ప్రకారంగా మినిమం 15-20 రోజుల నుంచి ఎస్పీ నుంచి మొదలుకుంటే అందరికి తెలుసు. కాకపోతే చిత్రహింసలు ఎక్కువ కావడం వల్ల స్టేషన్లో చనిపోతాడు అనే దాని మీదనే ఆగ మేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫిర్యాదు చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని రిమాండ్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ అంతా తప్పుల తడకగా ఉంటుంది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో సురేష్ రెడ్డి అనబడుతున్న ఎస్ఐ చిలుకూరు, కానీ రిమాండ్ రిపోర్ట్ లో ఆయన మేలచెరువు ఎస్ఐ అని రాసుకుంటాడు.
మేలచెరు వేసాయని రాసుకుంటాడు, ఫిర్యాదు ఇచ్చిందేమో చిలుకూరులో అని రాసుకుంటాడు. కానీ ఈ ఘటన జరిగింది, నేరం జరిగిందేమో రామపురం గ్రామం మేలచెరు మండలం రాసుకుంటాడు. రామపురం గ్రామం మేలచెరు మండలంలో నేరం జరిగితే చిలుకూరు ఎస్ఐకి సంబంధం లేదు. చిలుకూరు ఎస్ఐ దగ్గర చిలుకూరులో ఫిర్యాదు తీసుకుంటే మేలచెరు పోలీస్ స్టేషన్కి సంబంధం ఉండదు, వాళ్ళు రాసుకున్నారు. ఇందులో రాజేష్ కు డబ్బులు ముట్టలేదని ఇళ్ళనే రాస్తారు. మళ్ళీ రాజేష్ దగ్గర 3,000 దొరికినాయని ఇళ్ళనే రాస్తారు. రాజేష్ కు నరేష్ ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని ఇళ్ళనే రాస్తారు. కానీ మళ్ళీ రాజేష్ దగ్గర 3,000 దొరికినాయని చెప్పి ఇళ్ళనే రాస్తారు. ఒకవేళ 3,000 దొరికిందని ఒకవేళ అనుకుంటే మరి ఇంకా 97,000 ఏమైనా ఈ దగ్గర తీసుకెళ్ళినారు కదా, ఇంకా 97,000 ఉండాలి కదా. ఇందులో ఎంత తప్పుడు రాస్తారంటే ఆగమేఘాల మీద రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాలి కాబట్టి వీళ్ళు ఏం రాస్తారంటే A3 అబ్స్కాండ్ అని రాస్తారు ఇలా. కానీ ఇందులో A3 ఒప్పుకున్నాడు, అరెస్ట్ చేశాము A3ని, అతను పంచుల ముందు కూడా ఒప్పుకున్నాడని కూడా రాస్తారు. రాజేష్ అరెస్ట్ కాలేదని రాస్తారు, రాజేష్ అరెస్ట్ చేశామని రాస్తారు, రాజేష్ నేరం ఒప్పుకోలేదని కూడా రాస్తారు. ఇందులో సాక్షులు 4 అని రాస్తారు, సాక్షులు మళ్ళీ 2 అని రాసుకుంటారు. అంటే ఆగ మేఘాల మీద కోర్టుకు ఆధారపరచడానికి ఇష్టానుసారంగా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి పంపించడానికి ఇది సాక్ష్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఎప్పుడైతే ఇది వెలుగులోకి వస్తున్నదో, అక్రమ నిర్బంధం అని వెలుగులోకి వస్తున్నదో, ఇది చిత్రహింసల వల్లనే జరిగిందని వెలుగులోకి వస్తున్నదో, ముందు గాంభీర్యంగా దీన్ని ఇంటర్నల్ గా మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్న పోలీసు వాళ్ళు ముందు డిఎస్పీని ఇక్కడ ప్రయోగించారు. ఇక్కడ డిఎస్పీని ప్రయోగించి తల్లి దగ్గర పోయి, డెడ్ బాడీ ఉండగానే తల్లి దగ్గరికి పోయి ఒక 8 లక్షలు ఇస్తాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తాం, మీరు కేసులు విత్డ్రా చేసుకోమని చెప్పి ఇక్కడ నుంచి పోయి మాట్లాడిన సందర్భాలు ఇక్కడ డిఎస్పీ ఉంటాడు. ఇక్కడ డిఎస్పీ పోవద్దు వాస్తవానికి, కానీ ఇక్కడ నుంచి డిఎస్పీ పోయి అక్కడ చెప్తుంటాడు. మీరు చిత్రహింసలు పెట్టకపోతే, అక్రమ నిర్బంధం చేయకపోతే మీరు ఎందుకు పోయి ఎక్కడికి మాట్లాడాలి, ఇక్కడ డిఎస్పీ పోయి మాట్లాడాలి అంటే స్పష్టంగానే కేసు నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఈ కేసు నుండి తప్పించుకోవడానికి వాళ్ళకున్న ఆధారం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళకి అనుకూలంగా రాయించుకుంటారు. ఈ ఒక్క విషయం మీద దృష్టికొస్తున్నాను నేను. సాక్ష్యం ఏంటంటే జనరల్ నేరాలు జరుగుతున్నాయి కదా, రాజకీయ హత్యలో ఇతర హత్యలో ఏదో హత్య జరుగుతున్నాయి కదా, అందులో మినిమం 40-50% శిక్షలు ఉంటున్నాయి. 100 ఉండకపోయినా ఓ 40-50% శిక్షలు ఉంటున్నాయి. కానీ లాకప్ డెత్ కేసుల్లో 1% కూడా పోలీసులకు శిక్షలు ఉండట్లా. లాకప్ డెత్ కేసులో 1% కూడా పోలీసులకు శిక్షలు ఉండట్లా. ఎందుకు ఉండట్లేదని చెప్పి మానవ హక్కుల కమిషన్ బాగా పరిశీలన చేసింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఎందుకు పోలీసులకు శిక్షలు పడతలేవని చెప్పి బాగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైందంటే పోస్ట్ మార్టం రిపోర్టును పోలీసులు వాళ్ళకి అనుకూలంగా రాయించుకుంటున్నారని చెప్పి ఫైనల్ నిర్ధారణకు వచ్చేసింది. ఫైనల్ నిర్ధారణకు వచ్చి ముఖ్యమంత్రులకు లేఖ రాశాడు. అంటే పోస్ట్ మార్టం రిపోర్టే వాళ్ళకి ఇప్పుడు కీలకం. ఏది కోర్టులో నేరం జరిగింది అనడానికి, నేర తీవ్రత గురించి చెప్పడానికి ఎవరు చెప్పాలా? డాక్టర్లే చెప్పారు కదా. ఆ డాక్టర్లనే ప్రభావితం చేసి పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు, అందువల్లనే వాళ్ళకి శిక్షలు పడతలేవు అని చెప్పి ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖ ఒకసారి చదివినిపిస్తా. పోలీస్ లాకప్లు మరియు జైళ్లలో పెరుగుతున్న మరణాల సంఘటనల పట్ల కమిషన్ తీవ్రమైన ఆందోళన చెందుతుంది. ఈ కస్టడీ మరణాలన్నింటికి సంబంధించిన నివేదికలను కమిషన్ పరిశీలించగా చాలా కేసులలో పోస్ట్ మార్టం సరిగా జరగలేదని తరచుగా వెల్లడవుతుంది. సాధారణంగా నివేదికలు అజాగ్రత్తగా తయారు చేయబడుతున్నాయి మరియు మరణానికి అసలు కారణం గురించి రాయడానికి అవి ఏమాత్రం సిద్ధంగా అనిపించట్లేదు. సత్యాన్ని అణిచివేయడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నం జరుగుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. పోలీసుల వర్షనే డాక్టర్ల రిపోర్టుగా ఉంటుందని చెప్పి వీళ్ళు స్పష్టం చేయడం జరిగింది. పోలీసుల వర్షన్ మాత్రమే ఒక అభిప్రాయం రావడానికి
దారితీస్తుందని చెప్పి డాక్టర్ల రిపోర్ట్ ఉంటుంది. మీ దృష్టికి తీసుకొస్తున్న స్థానిక వైద్యులు పోలీసుల ఒత్తిడికి లొంగిపోతున్నారని చెప్పి రాశాడు. కాబట్టి పోస్ట్ మార్టం నివేదికను పోస్ట్ మార్టం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వాళ్ళు సూచనలు కూడా చేశారు. అంటే లాకప్ డెత్ లో పోలీసులు తమను తాము కాపాడుకోవడానికి ఎవరి మీద ఆధారపడుతున్నారంటే పోస్ట్ మార్టం నివేదికల మీద ఆధారపడుతున్నారు. ఆ పోస్ట్ మార్టం చేసే సమయానికి పోలీసులు పోయి రాయించుకుంటారు. లాకప్ డెత్ కేసుల్లో ఎస్సీ ఇట్లాంటి కేసుల్లో ఖచ్చితంగా మేజిస్ట్రేట్ విచారణ జరుగుతుంటది. కానీ అక్కడ మేజిస్ట్రేట్ నామమాత్రం అవుతున్నాడు, పోలీసులు మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ కులం కూడా వాళ్ళకు పనిచేసింది. ఇక్కడ ప్రధానంగా ఎస్ఐ ఎవరు? సురేష్ రెడ్డి. ఆడ ఎమ్మెల్యే ఎవరు? పద్మావతి రెడ్డి. ఈ జిల్లా తరఫున ఇప్పుడు రాష్ట్ర మంత్రులు ఉన్నది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ దృష్టికి తీసుకొస్తున్నా పోస్ట్ మార్టం చేసే సమయానికి పోలీసులపై ఎక్కడ చేయించుకున్నారు. వాస్తవానికి చిలుకూరు ఎస్ఐకి గాంధీ ఆసుపత్రిలో జరిగే పోస్ట్ మార్టం సంబంధం ఏంటి? అక్కడికి వెళ్ళదు కదా. చిలుకూరు ఎస్ఐకి గాంధీ ఆసుపత్రికి సంబంధం ఏంటిది? ఆయన రిమాండ్ ఖైదీగా చనిపోయింది కదా. 10వ తారీఖు నాడు ఉదయం పూట ఆయాసం పెరిగింది, ఆసుపత్రికి వచ్చారు. వెంటనే మళ్ళీ జైలుకు తీసుకెళ్లారు. మళ్ళీ సాయంత్రం కూడా వచ్చేశారు. అప్పటికే ఆయాసం తీవ్రంగా పెరిగిపోయింది. వెంటనే సూర్యాపేటకు పంపించారు. సూర్యాపేటలో పరిస్థితి బాగలేదని అర్థమైపోయింది. గాంధీ ఆసుపత్రికి పంపించారు. రిమాండ్ ఖైదీగా గాంధీ ఆసుపత్రిలో 2:30కు చేరి 3:50కి చనిపోయాడు. రిమాండ్ ఖైదీ చనిపోతే జైలు అధికారులు చూసుకుంటారు. చిలుకూరు పోలీసులకు సంబంధం లేదు కదా. హుజూర్ నగర్ సంబంధించిన కాదు, జైలు నుంచి వెళ్ళిపోయింది కదా. హుజూర్ నగర్ నుంచి వెళ్ళిపోయింది కదా, చిలుకూరుకు సంబంధం లేదు కదా. కోదాడ పరిధిలో ఉన్నదానికి ఆయన అక్కడికి పోయాడు. ఎవరు పోయారు? సురేష్ రెడ్డి పోయాడు. అప్పుడు స్థానిక సిఐ లింగం, ప్రతాప్ లింగం కూడా పోయారు. అక్కడ సంబంధం లేదు. ఎవరితో పోస్ట్ మార్టం చేయించుకున్నారు? నేను గాంధీ ఆసుపత్రికి వెళ్ళాను సోదరులారా, నేను జైలుకి వెళ్ళాను, నేను హుజూర్ నగర్ ఆసుపత్రికి వెళ్ళాను, నేను సూర్యాపేట ఆసుపత్రికి వచ్చాను, నేను గాంధీ ఆసుపత్రికి కూడా వెళ్ళాను. ఎక్కడికక్కడ నివేదికలో ఎలాంటి లోపాలు ఉన్నాయో కొంత పసిగట్టడం కోసం ఒక అవకాశం వచ్చేసింది. మీ దృష్టికి తీసుకొస్తున్నా ముందుగా పోస్ట్ మార్టం ఎవరు చేసిందని చెప్పి నేను చూసా. ఈ రిమాండ్లోనే ఉంటది. పోస్ట్ మార్టం చేసింది డాక్టర్ లక్ష్మీకాంత రెడ్డి. ఇంకా నిందితుడు ఎవరు? సురేష్. నిందితుడు ఎవరు? ప్రధాన నిందితుడు సురేష్ రెడ్డి. పోస్ట్ మార్టం చేసింది ఎవరు? లక్ష్మీకాంత రెడ్డి. నిందితుడు సురేష్ రెడ్డి, పోస్ట్ మార్టం చేసింది లక్ష్మీకాంత రెడ్డి. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసిన లక్ష్మీకాంత రెడ్డి పోస్ట్ మార్టం చేస్తుంటే గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ ఉంటారు, పర్మనెంట్ వీడియోగ్రాఫర్ ఉంటారు. కానీ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసే సమయానికి వీడియోగ్రాఫర్ గాంధీ ఆసుపత్రి నుంచి రాకుండా కోదాడ నుంచి పోయి రామకృష్ణారెడ్డి అనే ఒక మయూర్ ల్యాబ్ నుంచి తీసుకెళ్లి వీడియో తీయించుకుంటారు. కోదాడ మయూర్ ల్యాబ్ రామకృష్ణారెడ్డికి గాంధీ ఆసుపత్రి చేసే పోస్ట్ మార్టం సంబంధించిన వీడియో తీయడానికి సంబంధం ఏంటి? కోదాడ మయూర్ ల్యాబ్ సంబంధించిన రామకృష్ణారెడ్డి లక్ష్మీకాంత రెడ్డి చేసిన రిపోర్ట్ దాన్ని ఈయన తీసిండని మళ్ళీ మేము ఆలోచించాం. అసలు లక్ష్మీకాంత రెడ్డి ఎందుకు చేశాడు? ఒక 30-40 మంది ఈ పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు ఉంటారు కదా, ఈ మరి లక్ష్మీకాంత రెడ్డితో ఎందుకు చేయించారు అని అంటే మళ్ళీ మేము నివేదికను తీసుకోవడానికి మళ్ళీ లోపలికి వెళ్ళాం. అసలు లక్ష్మీకాంత రెడ్డి డ్యూటీ ఆ రోజు ఉందా? పోస్ట్ మార్టం చేసిన లక్ష్మీకాంత రెడ్డి డ్యూటీ ఆ రోజు ఉందా అంటే పోస్ట్ మార్టం చేసింది మాత్రం లక్ష్మీకాంత రెడ్డి, కానీ 17వ తారీఖు నాడు పోస్ట్ మార్టం చేయడానికి డ్యూటీలో ఆయన లేడు. ఆయన డ్యూటీ కాదు. ఇగో మీ దగ్గర చూస్తున్నా, నవంబర్ 1 నుంచి మొదలుపెట్టి నవంబర్ 30 వరకు ఏ రోజు ఏ డాక్టర్ పోస్ట్ మార్టం చేయాలో ఇలా హెచ్ఓడి రాసి పెట్టేశాడు. ఏ రోజు ఏ డాక్టర్ పోస్ట్ మార్టం చేయాలనే దాని మీద పోస్ట్ మార్టం డ్యూటీలో ఉండాలనే విషయం రాసి పెట్టాడు. ఆయన కృపాల్ సింగ్ అనేటైనా హెచ్ఓడి ఆ డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం చేసే దానికి హెచ్ఓడి కృపాల్ సింగ్ నివేదిక ప్రకారం, అఫీషియల్ నివేదిక ప్రకారంగా
లక్ష్మీకాంతారెడ్డి డ్యూటీ ఆ రోజు లేదు. 17వ తారీఖు నాడు పోస్ట్ మార్టం జరిగింది. 17వ తారీఖు నాడు డాక్టర్ సురాజ్ డ్యూటీ. డాక్టర్ సురాజ్ డ్యూటీ పోస్ట్ మార్టం చేయాల్సిన డ్యూటీ స్థానంలో లక్ష్మీకాంతారెడ్డి వచ్చేసాడు. మరి సురాజ్ ఏమైండు? సురాజ్ ఏమైందంటే సురాజ్తో హెచ్ఓడికి పెట్టిస్తాడు వీళ్ళు పోలీసు వాళ్ళు. సురాజ్ చేస్తే ఏదైనా రిపోర్ట్లో తప్పు అవుతుందని చెప్పి, అది వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి సురాజ్తో ఒక లెటర్ పెట్టిస్తారు హెచ్ఓడికి. ఏమని పెట్టిస్తారంటే వాళ్ళ హెచ్ఓడికి, సార్ రేపు నేను డ్యూటీకి రావట్లేదు, నేను చేసే డ్యూటీ స్థానంలో లక్ష్మీకాంతారెడ్డితో చేయించండి అని రాస్తాడు. నేను డ్యూటీకి రావట్లేదు, నేను చేసే రేపు పోస్ట్ మార్టం లక్ష్మీకాంతారెడ్డితో చేయించండి అంటారు. ఈయనకేమైనా ప్రాబ్లం ఉంటే ఈయన సెలవు పెట్టుకోవచ్చు, కానీ పలానంతో చేయించమని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చేసింది? లక్ష్మీకాంతారెడ్డితోటే చేయించాలని నేను అంటే ఎస్ఐ పోయి, సిఐ పోయి, ఎస్పీ ఆమోదంతో పోయి ఎస్పీ పంపాడు. పోనీ నేను పంపలేదని చెప్పగలుగుతాడా ఎస్పీ? నా సంబంధం చెప్పగలుగుతాడా? సిఐని ఎస్ఐని అక్కడికి పంపించి మీరు ఏ రకంగానైనా సరే పలానవులతో లక్ష్మీకాంతారెడ్డితో మీరు చెప్పండి, లక్ష్మీకాంతారెడ్డి చేస్తాడని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీరు లక్ష్మీకాంతారెడ్డితో చేయించండి, వీడియో మాత్రం అక్కడ తీయించవద్దు, ఇక్కడి నుంచే తీసుకెళ్ళంటే ఇక్కడ నుంచి పోలీస్ కానిస్టేబుల్ వీడియోగ్రాఫర్ తీసి వాళ్ళు చేయించుకున్నారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ప్రతి చోట వాళ్ళు అక్రమ నిర్బంధం అనేది రుజువైంది, చిత్రహింసలు అనేది రుజువైంది. ఈ రెండు రుజువు అవుతున్న కాలంలో పోస్ట్ మార్టం నివేదికను వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలనుకున్నారు కాబట్టి డ్యూటీలో లేని లక్ష్మీకాంతారెడ్డితో డ్యూటీకి తీసుకొచ్చి చేయించుకున్నారు. అక్కడ వీడియో కరెక్ట్ పడద్దని చెప్పడం కోసమే ఈ నుంచి మయూర్ ల్యాబ్ సంబంధించిన తీసుకెళ్ళి చేయించుకున్నారు. ఇంత సాక్ష్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కేవలం మీరు అన్నట్టుగానే ఇన్ని చిత్రహింసలు జరగడానికి మాత్రం మల్లయ్య పేరు బయట పడితే రాజకీయంగా మల్లయ్యను భవిష్యత్తులో ఇక్కడ లేకుండా చేయడం కోసం జరిగిన ప్రయత్నమే చిత్రహింసలు గురి కావడానికి దారితీసింది. 3 చిత్రహింసలు గురైంది కానీ రాజేష్ తట్టుకోలేకపోయాడు. ఆ రాజేష్ వాళ్ళ మరణానికి దారితీసింది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. దీన్ని కాదనడానికి ఎవరికి అవకాశం లేదు. మనం ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నాం, దీనికి కౌంటర్ లేదే, దీనికి జవాబు లేదే, దీనికి వివరణ లేదే. వాళ్ళకు తెలుసు దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయాలని. అన్న నేను గౌరవ తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు కేసీఆర్ గారికి నేను అండగుండి నిమ్మరసం ఇచ్చిన దాంట్లో నేను ఒకటి. ప్రధానంగా ఏదైనా సమస్య సందర్భం వచ్చినప్పుడు నేను అందరితో కలిసి పనిచేశాను. నేను అందరితో కలిసి పనిచేశాను. సిపిఎం సిపిఐ నాయకత్వంతో పనిచేశాను, న్యూడెమోక్రసీతో పనిచేశాను, విప్లవోద్యమంతో పనిచేశాను. ఆయా సందర్భం వచ్చినప్పుడు నేను కాంగ్రెస్తో పనిచేశాను, లేదా వర్గీకరణ కోసం గౌరవ నరేంద్ర మోడీ గారితో పనిచేశాను. బయటపడేసుకోవడం కోసం ఒక వర్గీకరణ అంశాన్ని ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు కేసీఆర్ గారు అనేవారు, తెలంగాణ సాధించడం కోసం నేను బుంత పొరుగునైనా ముద్దాడతాను అని చెప్పి. అట్లనే నేను వర్గీకరణ సాధించే లక్ష్యంలో భాగంగా నేను అన్ని రాజకీయ పక్షాల దగ్గరికి వెళ్ళి, అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళి అందరితో మద్దతు ఇస్తున్నాను. అట్లాంటి సమయంలో వర్గీకరణ చేపిస్తాం మా బాధ్యత అని చెప్పి రాహుల్ గాంధీ గారితో అనిపించి ఎన్నికల మద్దతు తీసుకున్నది కాంగ్రెస్. ఎన్నికల మద్దతు తీసుకున్నప్పుడు నేను ఎన్నికల ప్రచారం కూడా చేశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ప్రచారం చేశాను. హుజూర్ నగర్ లో పెట్టిన బహిరంగ సభకు ముఖ వేదిక మీద రాహుల్ గాంధీ గారు నేను కూడా ఉన్నాం. చాలా చోట్ల ప్రచారం చేసి వచ్చారు. కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా వర్గీకరణ సాధించడం కోసం జరిగిన ప్రయత్నంలో ఎవరు ముందుకొచ్చి అండగున్నా వాళ్ళకు అండగున్నాం, అదే ఇక వేరే కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ అన్నగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడం కోసం వెళ్ళా. ఉన్న పరిచయం మేరకు అందరి దగ్గరికి వెళ్ళాలి కదా. నేను ఇక్కడి నుంచి కూడా అందరి దగ్గరికి వెళ్ళాను కదా, ప్రత్యక్షంగా నేనే తిరుగుతున్నా కదా. ఇంత కరెక్ట్ గా ఒక అంశం దొరికినప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే అది మంచిది కాదు కదా. పోలీసులు ఎక్కడ ఇన్ని ఆధారాలు దొరకనివారు, కానీ ఇక్కడ ప్రతి ఆధారం దొరుకుతూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ వదలొద్దు, ఇక్కడ వదిలితే మరిన్ని లాకప్ డెత్తులు జరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎవరు బాధ్యులో దానికి అందరూ లోపలికి వెళ్ళాల్సిందని చెప్పి ప్రయత్నం చేస్తున్న క్రమంలో
ఎందుకైనా మంచిది ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి చెప్దామని చెప్పి, ఎందుకంటే పద్మావతి గారు ఇంతవరకు ఖండించలే, ఒక ఎమ్మెల్యేగా ఉండి కనీసం సంఘటన ఇంతవరకు ఖండించలే. కాబట్టి ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి వెళ్దామని చెప్పాను. ఎందుకు కలవడానికి వెళ్ళిన రెండో కారణం కూడా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోలే. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీన్ని ఇప్పటికీ ఖండించలే. కాబట్టి ఖండించే బాధ్యత ఆయనకు ఉన్నది కదా అని చెప్పి ఒక సంఘటన ఆయన దగ్గర తీసుకెళ్ళాను. అన్న, ఇదే జిల్లా మరియమ్మ అడ్డగూడూరు మండలం, అంతే కదా, అడ్డగూడూరు మండలం పోలీస్ స్టేషన్లో మరియమ్మ అనే ఒక దళిత నా మాల చెల్లె దారుణంగా చిత్రహింసలు గురై ఆమె చనిపోయిన విషయం అందరూ తెలుసు. అన్న, ఆ రోజు మీరు పిసిసి అధ్యక్షుడు అన్న, ఆ రోజు మీరు పిసిసి అధ్యక్షుడిగా గవర్నర్కు లేఖ రాశారు పోలీసులను సస్పెండ్ చేయాలని. ఆ రోజు మీరు డీజీపీని కలిశారు, మీరు గవర్నర్కు లేఖ రాశారు, గవర్నర్ కూడా కలిసి వచ్చారు. అట్లాంటి సమయంలో నేను కూడా మరియమ్మను చిత్రహింసలు పెట్టి ఆమె చావు కారకులైన వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పి, కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను కూడా అప్పుడు ప్రధాన పాత్ర పోషించానన్నా. నేను డీజీపీని కలిశాను, నేను మానవ హక్కుల కమిషన్ కలిశాను, నేను ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు రాజేష్ విషయంలో ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ కలిశాను, అప్పుడు మరియమ్మ విషయంలో కూడా మానవ హక్కుల కమిషన్ కలిశాను. ఇప్పుడు షమీం అఖ్తర్ను కలిశాను, అప్పుడు చంద్రాన్నను కలిశాను. ఇప్పుడు రాజేష్ విషయంలో ఇప్పుడు డీజీపీని శివధర్ రెడ్డిని కలిశాను, అప్పుడు మరియమ్మ విషయంలో అప్పుడు మహేందర్ రెడ్డిని కలిశాను. ఇవన్నీ సాక్ష్యాలు. అప్పుడు నేను అన్నా ఉమ్మడి నల్గొండ జిల్లానే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నది ఇప్పుడు అది ఆ మండలం. అన్న, మీరు ఆ రోజేమో ఎస్ఐని సస్పెండ్ చేయాలి అని చెప్పి మీరు మాట్లాడిండ్రు, గవర్నర్కి రాసిండ్రు, అందరికి రాసిండ్రు, అందరి దగ్గరికి పోయిండ్రు. నేను కూడా ఎస్ఐని సస్పెండ్ చేయాలి, అందరు సస్పెండ్ చేయాలి, నేను కూడా కొట్లాడాను. మరి అక్కడ అంత గట్టిగా మాట్లాడిన మీరు ఇక్కడెందుకు మాట్లాడతలేరని అడిగా భార్య ముందే. ఆ రోజు నీతో పాటు నేను కూడా కొట్లాడినా మరియమ్మ విషయంలో న్యాయం చేయాలని. అక్కడ నా మాలబిడ్డ, అందరం కలిసి ప్రయత్నం చేశాం. ఇక్కడ మాదిగ తమ్ముడు, అందరు కలిసి ప్రయత్నం చేయాలి కదా. అప్పుడు ప్రతిపక్షం నువ్వు రోడెక్కినట్టుగానే మాట్లాడావు. ఇప్పుడు అధికారం మీది చేతులు ఉన్నది కదా, వెంటనే సస్పెండ్ చేయవచ్చు కదా, వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయవచ్చు కదా. కక్షలు నువ్వు సస్పెండ్ చేయకపోతే మౌనం ఉంటే న్యాయం ఎట్లా అవుతుందని నేను అన్నా. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య ఉండగానే నన్ను రెండు అన్నాడు ఆయన, కృష్ణ గారు ఏదైనా డబ్బులు ఇస్తే ఈ కేసు విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నదా అని అన్నాడు. నాకు బాధ అనిపించి సీరియస్గానే అన్నా, అంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని చంపితే మీరు డబ్బులు ఇచ్చేటోళ్ళ అని, అంటే మా బిడ్డల మరణానికి సంబంధించిన విలువ మీరు ఇచ్చే డబ్బేనా అని. మీ నోటి నుంచి ఇట్లా వస్తుందని నేను అనుకోలేదన్నా. మరియమ్మ విషయంలో అంత గొప్పగా మాట్లాడిన మీరు ఈ విషయంలో పోలీసు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తున్నది, ఇది న్యాయం కాదు అని నేను. వాళ్ళ భార్య ఉండేది. రెండో విషయం చెప్పాను, కర్లా రాజేష్ మీద ఇంత చిత్రహింసలు, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద చిత్రహింస జరగడానికి కారణం పద్మావతి రెడ్డి అని చెప్పారు. పద్మావతి రెడ్డి ఎస్పీతోటో డిఎస్పీతోటో మాట్లాడి లోతుగా వాళ్ళను ఇంట్రాగేషన్ చేయండి, ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ పేరు వస్తాయోలేమో చూసుకోండి అని చెప్పి ఆమె చెప్పడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఈమె మీద ప్రచారం అవుతుంది. ఇంకా అది ఎక్స్పోజ్ ఎక్కువ కాలేదు, కానీ అనుకుంటున్న మాట ఇది. లేకపోతే ఇంత టార్చర్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన దగ్గర ₹1 డబ్బులే తీసుకోలేని రిమాండ్ రిపోర్ట్లోనే ఉన్నది. ఒకవేళ దొరికినాయంటే మీరు చూపెట్టేది 3,000, కానీ ఆయన దగ్గర తీసుకెళ్ళింది ₹1,00,000. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజేష్ మరణానికి కారణం మీ భార్య కూడా అని చెప్పి, అందుకనే ఇంతవరకు సంఘటనను ఖండించట్లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎస్ఐని సస్పెండ్ చేయలేదు. నేను అక్కడ కలిసి వచ్చిన తర్వాత, డీజీపీని కలిసి వచ్చిన తర్వాత, అసలే కేసు మాకు సంబంధం లేదన్న వాళ్ళు
ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. రెండే, మనం మొదటి నుంచి ఏమన్నామో అదే కేసు. మొదటి నుంచి ఏమన్నాం? అక్రమ నిర్బంధం అన్నాం, అక్రమ నిర్బంధం కేసు అయింది. చిత్రహింసలు అన్నాం, చిత్రహింసలు కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఆటోమేటిక్గా నమోదైంది.